ప్రకటించే అవకాశం ఉంది ఉద్యమం ముగిసిందని. అభిషేక్ సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం నేడు నామినేషన్లు. తెలంగాణ నుంచి రాజ్యసభకు రెండో అభ్యర్థిగా సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పైనే కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్లు తెలిసింది. ఒక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి పేరును ఎంపిక చేయగా ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్ వచ్చారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చలు సంప్రదింపుల తర్వాత వేం నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేశారన్నట్లు సమాచారం. ఈయనను రాజ్యసభ అభ్యర్థిగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా కోరడం, అందరితో సన్నిహిత సంబంధాలు ఉండే నరేందర్ రెడ్డి పేరుపై ఎవరి నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాకపోవడంతో అధిష్టానం కూడా చివరకు సీఎం మాటకే ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాత్రి 11 గంటల వరకు అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. నామినేషన్ల దాఖలు గురువారం గడువు ముగియనుంది. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థి నంగంలోకి దింపితే రెండో స్థానానికి పోటీ అనివార్యం అవుతుంది. బుధవారం రాత్రి వరకు ఆ పార్టీ ఈ విషయంలో ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం. బీఆర్ఎస్ పోటీలో లేకుంటే రెండు స్థానాలు కాంగ్రెస్ ఏకగ్రీవంగా దక్కించుకుంటుంది. మొదటి స్థానానికి అభిషేక్ సింఘ్వి ఎన్నికకి ఎలాంటి సమస్య లేదు. రాజ్యసభకు సంబంధించి ఏప్రిల్లో ఎన్నిక జరగనుంది. ఇవాళతో నామినేషన్ గడువు కూడా ముగిస్తుంది. అయితే ఈ రెండుటికి అభిషేక్ మను సింఘ్వికి పేరు ఖరారు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకొక స్థానం కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎవరిని పంపాలనే దానిపై తీవ్ర కసరత్తు జరిగింది. సీఎం సన్నిహితుడు సలహాదారు వేం నరేందర్ రెడ్డిని బలంగా రేవంత్ రెడ్డి సూచించడం, అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ర రెడ్డి రేసులోకి రావడం, ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించడం, ఆయనకు దక్కుతుందేమో అని చెప్పి, అంటే రాజ్యసభ నామినేషన్ వేయడానికి ఆయనకే టికెట్ దక్కుతుందేమో, అభ్యర్థిగా పేరు పంపిస్తారని చెప్పి ఒక ప్రచారం బలంగా వినిపించింది. కానీ ఈ చివరిలో సీఎం రేవంత్ రెడ్డి మాట నెగ్గించుకున్నాడు. తన సలహాదారు సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభకు పంపించడానికి సిద్ధమయ్యారు. ఆయన పేరునే కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే అభిషేక్ మను సింఘ్వి ఖరారు అయిపోయింది. వేం నరేందర్ రెడ్డి కూడా నామినేషన్, వీళ్ళిద్దరు ఇవాళ నామినేషన్ వేసే అవకాశం ఉంది. భవిష్య నిధి కనీస నిల్వ 25%, కొత్తగా ఈపీఎఫ్, ఈపీఎస్ 2026 పథకాలు అమలుకు త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగుల భవిష్య నిధి 2026